హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. RRR సినిమా సెకండ్ షెడ్యూల్ కు కుదిరిన ముహూర్తం. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. రాజమౌళి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిపోయి చాలా రోజులైపోయింది. కార్తికేయ పెళ్లి కారణంగా ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కు ముహూర్తం పెట్టాడు రాజమౌళి. అయినా దర్శక ధీరుడి సినిమా అంటే ఎలా ఉంటుందో క్లారిటీ ఉంటుంది, కానీ ఇక్కడ మరో క్లారిటీ కూడా ఉండాలి. ఈయనతో సినిమా చేయాలి అంటూ హీరోలు అన్ని వదిలేసుకొని రావాలి. పూర్తిగా రాజమౌళి కంట్రోల్లోకి వచ్చేయాలి. ఎన్నేళ్లు అక్కడ ఉండాల్సి వస్తుందో అనే టెన్షన్ అస్సలు పడకూడదు. దానిపై ముందే ఓ నిర్ణయం తీసుకొని రావాల్సి ఉంటుంది హీరోలు. బాహుబలి విషయంలో ప్రభాస్ కూడా ముందు 3 ఏళ్లు అనుకొని తర్వాత 5 ఏళ్లు రాసిచ్చేశాడు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ లు కూడా ఇవే తంటాలు వస్తాయేమో అని అభిమానులు ముందు నుంచి కంగారు పడుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈసారి కాస్త వేగంగానే సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లానింగ్ తో RRR షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శక ధీరుడు. షూటింగ్ ఇప్పటికే మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జనవరి 21 నుంచి రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో చరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారు. బాహుబలిలా బ్రేక్ ఇవ్వకుండా అక్టోబర్ వరకు ఈ ఇద్దరు హీరోల బల్క్ డేట్స్ రాజమౌళి అడిగినట్లు తెలుస్తుంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మేక్ షిఫ్ట్ స్టూడియోలో జరగనుంది. అక్కడే ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అక్టోబర్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కోసం 6 నెలలు తీసుకోనున్నాడు రాజమౌళి. ఇది నిజంగా ఎన్టీఆర్, చరణ్ కు షాకే. ఎందుకంటే వాళ్ళు కూడా కనీసం 2 ఏళ్లైనా ఈ చిత్రం కోసం తాము బుక్ అయిపోయామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఏడాదిలోనే రాజమౌళి వాళ్ళను రిలీజ్ చేస్తాడంటే నిజంగా షాక్ కాకపోతే మరేంటి? ఇలా చేయడం వల్ల సమయం కూడా ఆదా అవుతుందని భావిస్తున్నాడు జక్కన్న. అన్ని కుదిరితే 2020 సమ్మర్ లో RRR సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు రాజమౌళి. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.